ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ లో దంతెరా సేల్ ఆఫర్ ఈ నెల 15 నుంచి 20 వరకు ముకుంద జ్యువెలరీ పూర్వీ గ్రాండ్ ఓపెనింగ్ నవంబర్ 1 KPHB లో. కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్ గారు, ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు, అన్ని సర్వేలు, మేయరు అందరు కలిసి ఎక్కువ ఒపీనియన్ తీసుకొని సరి అయిన అభ్యర్థి ఎవరని ఆలోచన చేసిన తర్వాత గట్టి అభ్యర్థిని నిలబెట్టాలని ఆలోచనతో నవీన్ యాదవ్ను నిలబెట్టడం జరిగింది. దీనికి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి ఆశీర్వాదం ఉన్నది. ప్రజలకు ఇచ్చినటువంటి 6 డిక్లరేషన్స్ ఆల్మోస్ట్ ఒక్కటి తప్పితే అన్ని చేశాం. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు పూర్తి చేస్తున్నాం. మంచి అభ్యర్థిని ఇచ్చినాం. ఒకప్పుడు పి జనార్దన్ రెడ్డి ఏ విధంగానైతే ఈ ఏరియాలో ఏది పేరు తెచ్చుకున్నట్టుగా వారి అనుచరులు కూడా పి జనార్దన్ రెడ్డి అనుచరుల సాయము, వాళ్ళ కుటుంబ సభ్యుల సాయము ఎవరో ఒకరు వ్యతిరేకం చేయదు, కానీ 90% పి జనార్దన్ రెడ్డితో పనిచేసినటువంటి ప్రతి వ్యక్తి కూడా నవీన్ యాదవ్ కు సపోర్ట్ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఎవరు కూడా ఎంతమంది నిలబడ్డా ఇవాళ నేను చూసిన 50 దానికి వచ్చినాయి నామినేషన్స్. ఎవరు పడితే వాళ్ళు నామినేషన్ వేస్తూ ప్రజాస్వామ్యం కదండి, ఎవడని వేయొచ్చు, కానీ ఫైనల్ గా గెలిచేది నవీన్ యాదవ్. సో 22 నెలలకెళ్ళి కాంగ్రెస్ పరిపాలనలో ఎలాంటి అభివృద్ధి లేదు, ఎట్లా కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పేసి నేను అంటున్నా. ఈ మాట అడుగుతూ నాకు తెలుసు. అభివృద్ధి లేకపోతే ఇవాళ ప్రజలు ఇవాళ సొంత బియ్యం ఇస్తే ఇక మా పక్కకున్నారు చూడు, ఫ్రీ బస్. మా అక్కలు, మా పెద్దమ్మలు ప్రతిసారి ఊరికి పోతున్నారు. ఇవాళ పోతున్నారు, ఏడుపోయి వచ్చినంటే బిడ్డ దగ్గర పోయి వచ్చిన, ఎందుకంటే ఫ్రీ బస్ అయింది. అదేవిధంగా గ్యాస్ సిలిండర్ ఇచ్చినాం. అదేవిధంగా 200 మెగావాట్ ఏదైతే కరెంట్ దోపట్టు ఉన్న వాళ్ళకి ఫ్రీ ఇచ్చినాం. ఆల్మోస్ట్ రైతులకు రుణమాఫీ చేసినాం. ఇక మాటికి అపోజిషన్ ఒకటి ఏం చేయలేదు. ప్రజలను అడిగితే తెలుస్తుంది. ఇంటింటికి పోదాం, వాళ్ళని రమ్మను, నేను వస్తా, చేసింది చెప్తూ ఒకటి కాలేదు. మా మహిళలకు 2500 ఇవ్వాలి, అదొక్కటే, అది కూడా పూర్తి చేస్తాం ఈ ఎలక్షన్ అయిపోయినాక. కానీ మీ ద్వారా చెప్తున్నా, థ్యాంక్ యూ ఎవ్రీబడి. మొత్తం కూడా బీఆర్ఎస్ రావాలి అంటున్నారు. ఇక్కడ జూబ్లీ హిల్స్ కాకుండా 10 నియోజకవర్గాల్లో కూడా ఉప ఎలక్షన్స్ ఉంటాయని అంటున్నారు కదా. చూడండి, నువ్వు ఏడో సర్వే చేసినావు, ఎవరు చెప్పినో తెలియదు, కానీ ప్రజలు మమ్మల్ని కోరుతున్నారమ్మా. ఎంతసేపటికి బీఆర్ఎస్ అని మీరు మాట్లాడితే నేను ఏం మాట్లాడలేదు. అభివృద్ధి మేము చెప్పిన ఏది 2 ఏళ్లలోనే ఆల్మోస్ట్ అన్ని పూర్తి చేసినాం. రైతుల రుణమాఫీ కానీ, బీపీ ఫ్రీ బస్ కానీ, కరెంటు కానీ, దాన్ని కూడా ఈ ఎలక్షన్ తర్వాత పూర్తి చేస్తాం. అదే ఇందిరమ్మ ఇండ్లు కట్టనే ఉన్నారు. వాళ్ళు కట్టినవి ఒక్కరికి ఇయ్యలే, మేమందరం ఇస్తూ శ్రీనివాస్ రెడ్డి ఇస్తున్నాడు. తప్పనిసరిగా ప్రతి ఒక్క మహిళకు ఇందిరాగాంధీ గారి పేరు మీద ఉన్న ఇండ్లు తప్పనిసరిగా ఇస్తాం, ఇచ్చి తీర్థం. ప్రతి పేదవాడు కూడా హాయిగా ఉండాలనేదే మా ఆలోచన. ఒక లేడీగా గోపీనాథ్ వాళ్ళ వైఫ్ ఏడుస్తూ ఉంటే మీరు కనీసము ఒక లేడీ అని సానుభూతి చూపించకుండా ఓట్ల కోసమే ఆమెను ఖచ్చితంగా వాళ్ళు స్టేజ్ మీద ఏడిపిస్తున్నారని చెప్పేసి మీరు కాకుండా మాట్లాడడం జరిగింది. నేను ఒకటే అంట, భర్త చనిపోయినప్పుడు ఏ భార్య కూడా హర్ట్ అవుతుంది కాబట్టి ఆమె ఏడ్చింది. దానికి మేమేమంటాం, ఎందుకంటే ఏ మహిళ కూడా తన భర్త గాని తన తల్లి చనిపోతే ఏడుస్తారు. ఆమె స్టేజ్ మీద బాధతోటి ఏడ్చింది, అంతవరకే చెప్పగలుగుతా, గానీ ఎందుకు ఏడ్చిందని నేను చెప్పా. చూడండి, ఇక ప్రతిదీ రాజకీయం అంటే మనం ఏం చేస్తాం, ప్రజలకు వాళ్ళకి ఏదో ఒకటి, మీ టీవీ నడవాలి, ప్రింట్ మీడియా నడవాలని మీరు కూడా దాన్ని పెద్దగా చేస్తున్నారు. నవీన్ యాదవ్ మొదటి నుంచి కూడా కాన్స్టిట్యూన్సీలో పనిచేస్తున్నాడు, యువకుడు బాగా పనిచేస్తాడని సర్వే రిపోర్ట్ వచ్చిందమ్మా. ఇతనే గెలుస్తాడని చెప్పిన తర్వాతనే రేవంత్ రెడ్డి గారు, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, అదే మీనాక్షి నటరాజన్ కూడా నిర్ణయం తీసుకొని పెట్టిండ్రు. దాన్ని గెలిపించే బాధ్యత
మేము ఎంతో అపోజిషన్ నుంచి కొన్ని వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి కదా. అపోజిషన్ ఎన్నెన్నా చెప్పు, వాళ్ళు చెప్తూనే ఉంటారు. మేము ప్రజల దగ్గర పోతాం, ఓట్లు మాకు గెప్పించుకుంటాం. హస్తం గుర్తుకే మనం